బీసీసీఐ ఇప్పటికైనా సిగ్గు ఉషరాన్ని తెచ్చుకోవాలి. ఎందుకంటున్నా అంటే ఫస్ట్ ఈ క్లిప్ చూడండి. మేము T20 వరల్డ్ కప్ ఆడతాం గానీ ఇండియా తోటి మ్యాచ్ ను బాయ్కాట్ చేస్తున్నామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. దానికి గల కారణం ఆసియా కప్ ఫైనల్లో ఇండియా గెలిచిన తర్వాత కప్పు పాకిస్తాన్ అధినేత ఇవ్వబోతుంటే మేము కప్పే తీసుకోమని మామూలుగా కప్పు లేకుండా సెలబ్రేట్ చేసుకోవడమే. అయితే దానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేము ఆడమని చెప్పింది. అంటే ఆ యొక్క అధికారికి వాళ్ళు ఇచ్చిన గౌరవం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన బీసీసీఐ ఎందుకు సిగ్గుశరం తెచ్చుకోవాలంటే వాళ్ళు వాళ్ళ అధికారికి గౌరవం ఇచ్చారు. కానీ బీసీసీఐ మన పౌరులను చంపి టెర్రరిస్టులు కావచ్చు పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళతోటి ఆసియా కప్పే ఆడకండి, ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ ను బాయ్కాట్ చేయండి. మీకు ఎగ్జాంపుల్ గా లెజెండ్ ఛాంపియన్స్ లీగ్ యువరాజ్ సింగ్ కావచ్చు, ఇర్ఫాన్ పఠాన్ కావచ్చు, యూసఫ్ పఠాన్ లాంటి దిగ్గజాలే పాకిస్తాన్ తోటి మ్యాచ్ మేము ఆడమని చెప్పి ఆ కప్పుని ఇచ్చిపెట్టేసి వచ్చారు. అదే విధంగా మీరు కూడా చేయండి, ఆసియా కప్ ఆడకండి అని చెప్తే మేము ఆడతాం. క్రికెట్ వేరే, ఇది ఒక దేశ రక్షణ వేరే, అది వేరే ఇది వేరే అనుకుంటే ఆడిరు. దానికి గల ప్రధాన కారణం ఏంది? అక్కడ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి, అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ వస్తాయి, వాళ్ళకి పైసలు ఎక్కువ వస్తాయి, టికెట్ సేల్స్ ఎక్కువ ఉంటాయి. ఇది ఒక ఏమంటారు వ్యాపార కోణంలో ఆలోచన చేసి బీసీసీఐ ఆడడానికి సిద్ధపడి అనేక కారణాలు చెప్పి ఆడింది. తర్వాత గెలిచిరు, అది సెకండ్ ఇవ్వలేదు, సెకండ్ ఇచ్చారు, సెకండ్ ఇవ్వడం దేశ రక్షణ అన్నారు, రకరకాలుగా అన్నారు, అది పక్కన పెడదాం. కానీ అక్కడే ఒకవేళ ఇండియన్ క్రికెట్ టీం కనుక మేము మా దేశ పౌరులకు గౌరవం ఇస్తామని చెప్పి వాళ్ళతో మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తుంటే ఇంత మంచిగా ఉండే. ఇప్పుడు వాళ్ళ అధికారికి ఇచ్చిన గౌరవాన్ని మన వాళ్ళకి ఇవ్వకపోయాయి. ఇది చెప్దామని ఈ వీడియో చేశాం. మరి ఇండియా పాకిస్తాన్ టీము మేము ఆడమని ప్రకటన చేయడాన్ని మీరు ఎట్లా భావిస్తున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. జై హింద్. థ్యాంక్ యూ.